సో గైస్ నాకు వచ్చిన క్వశ్చన్స్లల్లా మొత్తం మ్యాక్సిమం ఎట్లున్నాయంటే క్వశ్చన్స్ నా రిలేషన్షిప్ స్టేటస్ గురించి కనుక్కోవడానికే మస్తు మంది అడిగినారు. సో మీ అందరికీ ఒక క్లియర్గా చెప్తున్నా, అదేంటంటే గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? సో హాయ్ గైస్, అందరికీ అందరు ఎట్లున్నారు? ఐ హోప్ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో మీరు ఈ వీడియో తమిళ్ చూసి మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో దేని గురించి అనేసి. సో ఐ నో మీరు అందుకే వచ్చింది ఈ వీడియో చూడడానికి. అయితే మొన్న Q&A పెట్టినా కదా, సో మస్తు క్వశ్చన్లు అయితే వచ్చినాయి. ఓకే, సో ఇవన్నిటికీ ఆన్సర్ చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇట్లా చేస్తే ఏమవుతుందంటే నా గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది. ఓకే, అట్లా మన ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుంది కదా మీకు? సో కానీ నిజంగా మా ఏం తీటగలన్నారు తెలుసా? క్వశ్చన్లు అదిరిపోవాలంటే అదిరిపోయేటట్టు ఇచ్చిండు మరి క్వశ్చన్లు కూడా. ఓకే, ఎనీవేస్ వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్ ఇంకొక విషయం, మొన్న పెట్టిన Q&Aలో చాలామంది అమ్మాయిలు కూడా క్వశ్చన్స్ అడిగినారు. సో వాళ్ళ ఎవరిని యూజర్ నేమ్స్ కనబడకుండా, ఓకే, అవి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరికి కనబడకుండా హైడ్ చేస్తున్నా. ఓకే, ఓన్లీ క్వశ్చనే చూపిస్తాం మీకు, ఎవరికి ఏం ప్రాబ్లం కావద్దు కాబట్టి. ఎనీవేస్ సో స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న మీరు మాస్టర్ విషయం అరే అరే ఆవురా నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అవురా నాయన, గది కాదా ఇంకోటాడు. అన్న నువ్వు వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుండి నీ జర్నీ ఎలా ఉంది? నీ జర్నీ గురించి చెప్పు అన్న. ఓకే, సో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా జర్నీ ఎట్లుండే అంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఎట్లుండే అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో దే ఆర్ లైక్ స్నేక్స్. ఓకే, మొత్తం పాములు, నాగం పాములు. ముంగటో మాట మాట్లాడతారు, వెనుకోలా ఉంటారు. ఓకే, ప్లీజ్ నన్ను వదిలేసి. అండ్ చాలామంది ఎట్లా అంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అంటే బాగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతా అంటారు మన ఫ్రెండ్స్ గురించి. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు. ఓకే, వాళ్ళు చూసి మన ఏంటి రేపు స్కూల్లో లేదా కాలేజ్లో అక్కడ ఇక్కడ చెప్పి అందరం కూడా మన వీడియో ప్లే చేస్తే ఎట్లా అనేసి మొత్తం బాగా ఇన్సెక్యూర్గా ఉంటారు. బట్ నేను అట్లా లేకుండే, నేను ఎట్లా ఆలోచించేదంటే, ఓకే వాడు నన్ను చూడాలి, ఓకే వాడు చూస్తే నాకు ఏంటి వానికి నా గురించి వాని లోపల ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఎట్లా, ఓకే అరే నా జిమ్కి పోతాడు, ఈయన జిమ్ గురించి రీల్స్ చేస్తాడు అని ఒక చిన్న రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది ఆయన లోపల అని నేను అనుకుంటుండే. అట్లా అని నేను ఇంకొకటి కనబడాలని అనుకునేది తప్ప వాడేమో చూసి నన్ను అనుకుంటానని అసలు అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. నేను అసలు ఆ ప్రాబ్లమే ఫేస్ చేయలేదు. మీరు అందరు అంటారు బట్ ఓకే. ఎనీవేస్, అండ్ నా జర్నీ అంటావా ఇంకా మస్తు ఉండే. ఓకే, లైక్ 0 నుండి స్టార్ట్ చేసిన. మీరు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నా హైలైట్స్లో పోయి చూస్తే 0 అంటే 0, 100 followers, 200 followers, 300 followers అట్లా పెట్టుకుంటూ వచ్చా. ప్రతి ఒక్క స్టోరీ పెట్టిన, నా ప్రతి 1000 followers, 2000 అట్లా పెట్టుకుంటూ వచ్చిన. ఓకే, ఒకసారి పోయి చెక్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ వచ్చిన ఏదున్నా. అండ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎవరి గురించి ఏం పట్టించుకోకండి. ఓకే, మీ 100% దానికి ఇవ్వడానికి చూడండి. అది కంటెంట్ క్రియేషనే కాదు, ఏదైనా. ఓకే, ఆ స్టడీస్ అయినా కానీ మీ ప్యాషన్లో ఏదైనా ఇంట్రెస్ట్ చూపించి అది చేద్దాం అనుకున్నా కానీ ఓకే, ఏదైనా. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నీకు జిమ్ మీద ఉన్న ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అండ్ హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ దిస్? గివ్ టిప్స్. ఓకే, సో నాకు జిమ్ మీద అండ్ ఆ ప్యాషన్ మీద ఇదంతా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అండ్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నా అంటే, చిన్నప్పటి నుండి నాకు వర్కౌట్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఒక్కరే, అది ఎవరంటే మా డాడీ. ఓకే, సో మా డాడీ అతని ప్రైమ్లో ఇంకా పీక్లో ఉండే. ఓకే, అతని ఫిజిక్, అతని బాడీ కండిషన్ అంతా కూడా మస్తు ఉండే. కాకపోతే ఏంటిది చూపించడానికి ఏం ప్రోస్ లేవు. ఇంకా మా డాడీ ఇప్పుడు 50 ఏళ్ళకి కూడా అట్లున్నాడని అంటే ఎట్లున్నాడో మీకు పక్కన చూపిస్తారు చూడండి. ఓకే, ఇట్లున్నాడంటే ఇంకా ఇదే పెద్ద ప్రూఫ్. ఇంకా అతని ప్రైమ్లో ఎట్లున్నాడో ఇంకా మీ ఆలోచనకే వదిలేస్తున్నా. సో నేను ఇంకా చిన్నప్పటి నుండి, నేను పుట్టిన తర్వాత ఇంకా నాకు ఒక 8 years 9 years అట్లా ఉన్నప్పటి నుండి మా డాడీ ఇంకా రోజు నన్ను గ్రౌండ్కి తీసుకెళ్ళేది, వర్కౌట్స్ చేయించేది, క్రంచెస్ కొట్టిపించేది. నా యాప్స్ నా యాప్స్ ఇంత డెవలప్గా ఉన్నాయంటే మా డాడీ అప్పుడు నన్ను ఆబ్లిక్స్కి కానీ యాప్స్ కానీ మంచిగా క్రంచెస్ అవి ఇవి కొట్టించేది. ఓకే, పుల్అప్స్ కానీ పుషప్స్ కానీ ప్రతి ఒక్కటి. సో నాకు వర్కౌట్ మన డైలీ లైఫ్లో ఇట్లా వర్కౌట్ని అలవాటు చేసిందంటే మా నాన్న. ఓకే, ఐఎమ్ రియల్లీ లక్కీ అండ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఓకే, సో అట్లా నా వర్కౌట్స్ చేద్దామన్న ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ప్యాషన్ ముచ్చటకు వస్తే, నేను 10th class వరకు ఐఎమ్ నథింగ్. ఓకే,
లైక్ అప్పటి వరకు నాకు స్టడీస్లో అంత ఇంట్రెస్ట్ లేకుండే, నేను ఏదో ఒక విధంగా లైఫ్లో సెటిల్ కావాలి, నాకంటే ఒక ప్యాషన్ ఎత్తుకొని దానిలో వర్క్ చేయాలని బాగుండేది నాకు. ఓకే, నేను 9th క్లాస్లోనే స్టడీస్ అన్ని బంద్ చేసి ఏదైనా బిజినెస్లో పోతే డాడీ నన్ను దేనిలో కూర్చోబెట్టండి అది అనేసి నేను 9th క్లాస్లో అన్నా మా పేరెంట్స్తో. ఓకే, సో ఇంకా మీరు ఆలోచించవచ్చు, మైండ్లో మీకు ఒక థాట్ వస్తుంది నేను ఎట్లుండేటోని ఏందనేసి. సో బాగా చిన్న ఏజ్లోనే బాగా సెటిల్ కావాలనేసి మస్తు ఉండేది నాకు. ఇప్పుడు ఏం నేను సెటిల్ కాదు, ఓకే వర్క్ చేస్తున్నా, బట్ నాకు నమ్మకం ఉన్నది ఫ్యూచర్లో పక్కా సెటిల్ అవుతా అనేసి. అది కూడా ఈ ఫీల్డ్ ఉన్నాయి ఇదే కెరియర్లో. ఓకే, సో అట్లా క్రియేట్ అయింది. అండ్ నా ప్యాషన్ నేను ఎట్లా వెతుక్కున్నా అంటే నాకు తెలుసు ఇప్పుడు నాకు నా జెనెటిక్స్తో పాటు నా వర్కౌట్ కూడా మస్తు ఉండేది. సో దానివల్ల నేను చిన్న ఏజ్లో కూడా ఒక డీసెంట్ ఫిజిక్ అచీవ్ చేసుకున్నా. సో నాకు దీన్నే మనం ప్యాషన్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న థాట్ నాకు వచ్చింది. సో అప్పటి నుండి రీల్స్ చేయడం కూడా స్టార్ట్ చేసిన. అండ్ అట్లా నేను మీ దాకా వచ్చిన. అండ్ మీరు నన్ను చూసిండ్రు, మీరు నన్ను ఇష్టపడ్డారు, ఫాలో కొట్టిండ్రు. అండ్ ఇప్పుడు మీరు డైలీ నా వీడియోస్ చూస్తున్నారు. సో అది ముచ్చట. సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, ఒక రిజెక్షన్ వల్ల ఇట్లా అయినావు, మరి ఇప్పుడు ఇంత బాడీ బిల్డ్ చేసినావు, ఇప్పుడు ఉందా అన్న లవ్ ఉంటేనేమేంటి? చూడండి, ఫస్ట్ నేను రిజెక్షన్ వల్ల ఇట్లా కాలేదు. ఓకే, రిజెక్షన్ వల్ల నా లుక్స్ని మార్చుకున్నాను, దానికి నేను ఒప్పుకుంటా. బట్ ఈ ఫిజిక్ని నేను రిజెక్షన్ వల్ల అసలు అచీవ్ చేయలేదు. నేను 2022 నుండి వర్కౌట్ చేస్తున్నా. ఓకే, నాకు 13 years ఉన్నప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జర్నీలో ఈ రిజెక్షన్ అనేది జరిగింది. ఓకే, సో దానివల్ల నాకు అప్పుడు ఏమర్థమైందంటే ఓన్లీ ఫిజికే కాదు, లుక్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, లుక్స్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయని నాకు అర్థమైంది. అండ్ అప్పటి నుండి లుక్స్ మీద కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ నా లుక్స్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో అదే ఆ రిజెక్షన్ వల్ల నా ఫిజిక్కి దానికి ఏం సంబంధం లేదు, జస్ట్ ఒక లుక్స్ మారినాయి అంతే. ఓకే, అండ్ లవ్ ఉంటే నేమేంటి అంటే లవ్ లేదు ఏం లేదు బ్రో, ఉంటే నేను చెప్తా పక్కా, ఫస్ట్ మీకే చెప్తా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ దిస్? ఇందాక నేను చెప్పినా కదా, నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం. ఓకే, అండ్ నాకు దీంతోనే స్టిక్ అయి ఉండి లాంగ్ టర్మ్ వరకు దీంతోనే వర్క్ చేయాలని, నా లైఫ్లో దీన్నే నా ఒక కెరియర్ లాగా చేసుకోవాలని ఉన్నది లోపల నుండి బాగా గట్టిగా. అండ్ నాకు నమ్మకం ఉన్నది పక్కా నేను దీనిలోనే నా కెరియర్ని చేసుకోగలుగుతా అని. సో that is the reason for my transformation and everything. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు సెల్ఫ్ మోటివేట్ ఎలా చేసుకున్నావు బ్రో? నేను సెల్ఫ్ మోటివేట్ ఎట్లా చేసుకుంటా అంటే, ఫస్ట్ది నాకు ఈ మోటివేషన్ ఇదంతా అంటే నాకు ఒక సమ్ సార్ట్ ఆఫ్ షిట్ లానే అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే రేపటి రోజున నీకు ఒకటి చెప్పేటోడు లేడు, ఒక రీల్ నీకు చూడంగానే నీకు లోపల ఉత్సాహం పెరిగిపోయి ఏదో కాన్ఫిడెన్స్ వచ్చేసి నువ్వు అవుతున్నావు అంటే ఇంకా నువ్వు నీ జీవితంలో ఏం చేయలేవు అన్నట్టే. ఓకే, ఎందుకంటే అదేదో రీల్ చేస్తేనో, అదేదో రీల్ చూస్తేనో, లేదంటే ఎవడో నీకు వచ్చి చెప్తేనో అట్లా వచ్చేది కాదు. ఓకే, నువ్వు మోటివేషన్ అనేది వర్స్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే అట్లా ఎక్కువ రోజులు ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండలేం. ఓకే, నన్ను అడిగితే అబ్జెషన్ ఈజ్ ది బెస్ట్. ఓకే, ఎందుకంటే నువ్వు ఒక దాని గురించి దాన్ని పట్టుకొని దాని లోపల మొత్తం అబ్సెస్ అయిపోయి ఉన్నావు అనుకో దాని గురించి, నువ్వు ఇంకా అసలు దాని నుండి విడిపోలేవు అసలు. అది రిలేషన్షిప్పే కానీ, అది నువ్వు నీ కెరియరే కానీ, ఓకే నీ ప్యాషన్ కానీ, అది ఏదైనా నువ్వు చేసే ఏ వర్క్ అయినా కానీ. ఓకే, సో అబ్సెషన్ ఈజ్ ది బెస్ట్. మోటివేషన్ అనేది నాకు అవసరం లేదు, అండ్ నాకు ఎప్పుడు అది యూజ్ కూడా కాలేదు. నేను కావాలంటే నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏదైనా చెప్పమంటే చెప్తా, కానీ నాకు మోటివేషన్ లాంటిది ఏం లేదు. ఓకే, సో మీరు ఈ వీడియోని ఎందుకు క్లిక్ చేసిండ్రో, మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఓకే మీరు ఎందుకు ఇంత దూరం చూసిండ్రో అదే క్వశ్చన్ రీడ్ చేస్తున్నా. వెయిట్, మీరు రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ అమ్మాయిని కలవడం ఆర్ ఎవరైనా నచ్చడం జరిగిందా? ఓకే, సో గైజ్, సో ఆ రిజెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయి లైక్ నన్ను అడిగితే అది లవ్ అని కూడా అనను, బికాస్ 7th క్లాస్. ఓకే, ఆ టైం నుండి 3 years ఇష్టపడ్డా, లైక్ 9th క్లాస్ వరకు. అప్పటి వరకు అది సమ్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ అని అనుకోవచ్చు. ఓకే, నేను లవ్ అని నేను అనను అసలు దాన్ని. బట్ ఎట్ ది ఎండ్ అక్కడ నేను ప్రపోజ్ చేసిన ఆమెకి, అండ్ ఆమె రిజెక్ట్ చేసింది కాబట్టి
ఇంకా నాకు కూడా ఒక ఫస్ట్లో ఉండే అన్నట్టుగా నేను చెప్తున్నా అంతే, మీకు అంతకు మించి అక్కడ ఏం జరగలేదు. సో ఇంకా విషయానికి వస్తే రిజెక్ట్ అయిన తర్వాత ఆమె ఎప్పుడన్నా కనబడ్డదా, కలిసింది రామని అంటే నో. ఫస్ట్ది నేను ఇట్లా ఒక కంటెంట్ క్రియేటర్ అని ఆమె కూడా తెలిసిపోయింది ఇప్పుడు, ఓకే, రీసెంట్గా కొన్ని మంత్స్ ముందు. సో కలిసిందా అంటే మొన్న ఫ్రెషర్స్ జరిగింది కదా రీసెంట్గా, ఇప్పుడు అంటే ఏమో డేట్ గుర్తులేదు, 20 అనుకుంటా. సో జరిగింది కదా, అప్పుడు లైక్ వాళ్ళ క్యాంపస్ అంటే వాళ్ళ ఏసీ క్యాంపస్ అండ్ మాది మెయిన్ క్యాంపస్ అన్నట్టు. సో ఇద్దరం అంటే 2 క్యాంపస్లు కలవడం జరిగింది, 2 కలిపే పెట్టింది అన్నట్టు ఫ్రెషర్స్. సో అక్కడ చూసినామని, ఓకే. సో షీ వాజ్ లైక్ ఓకే, ఇంకా దాంతో వదిలేద్దాం, బాగా ఎక్కువైంది. అండ్ దాని తర్వాత ఎవరైనా నచ్చడం జరిగిందంటే లేదు. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ దేనికోసం అన్న ఒక అమ్మాయి నిన్ను వదిలేసిందిగా, ఫుల్ స్టోరీ కావాలి ప్లీజ్. ఏం వదిలేసిరా, వదిలేలేరా, రిజెక్ట్ చేసిందిరా నాయన, ఛే వదిలేలే. ఓకే, మేము రిలేషన్షిప్లో లేము, అదే దాని రిలేషన్షిప్ అనరు, ఓకే. సో దాని రిలేషన్షిప్ అనడం మానేయండి, అదొక రిజెక్షన్, ఓకే. అమ్మ మీ అసలు ఎందుకు చెప్పినామో మీకు, పానం తింటాను. మనసు నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. బ్రో నీ డేట్ ఆఫ్ బర్త్, ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2009 జనవరి 19th, ఓకే. అండ్ చాలామంది మీకు చెప్తే మీరు నమ్ముతలేరు, నువ్వు 17 కాదు బ్రో, నువ్వు 21 అంటాను. ఇక మీకు ఒకరోజు నా ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపిస్తా, ఇంకా అంతకుమించి నేను ఏం చేయలేను. బ్రో నువ్వు ఇప్పుడు వరకు జిమ్కి వెళ్ళలేదా? జిమ్కి నేను ఎందుకు పోలేదు, పోయిన ఒక సంవత్సరం. ఫస్ట్ 4 years నేను నార్మల్గా వర్కౌట్ చేసిన, హోమ్ వర్కౌట్స్. అండ్ 2025లో జిమ్ జాయిన్ అయినా, అండ్ 2026 వరకు చేసిన. బట్ రీసెంట్గా ఒక 1 month నుండి పోతలేను. ఇంకా నా ఓన్ జిమ్ నేను పెట్టే అంతవరకే నేను ఏ జిమ్కి పోను. బికాస్ మా ఊర్లో ఉండేవి 2 gyms, అండ్ ఆ 2 gyms కూడా ట్రైనర్స్ నాకు గొడవ అయింది. సో ఇంకా నేను మళ్ళీ అక్కడికి పోదలుచుకోలేదు. బట్ ఓకే, నాకున్న నాలెడ్జ్కి నేను నా డైట్ విషయంలో కానీ, నా వర్కౌట్ విషయంలో కానీ నేను చూసుకొని నేను మంచిగా చేసుకోగలుగుతున్నా. అండ్ నా ఫిజిక్ అప్పటికి ఇప్పటికి ఇంకా ఇంప్రూవ్ అయింది తప్ప ఏం మజిల్ లాస్ కానీ అంతేం జరగలేదు, ఓకే. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫిజిక్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? వాట్ డూ యూ యూజువల్లీ లిజన్ టు వైల్ వర్కింగ్ అవుట్? ఓకే, సో నేను వర్కౌట్ చేసేటప్పుడు ఏమింటా అంటే ఈ ఫంక్ ఉంటుంది కదా, ఓకే. ఫంక్ అదంతా నేనేం వినను అంతగానం, ఓకే. లైక్ అది ఎడిటింగ్ అప్పుడు లేదా స్టోరీస్లో మంచిగా ఉంటుంది, కానీ వినేటప్పుడు నాకు అంత గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే బీట్ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో నాకు అంతగానం నచ్చదు ఫంక్ వర్కౌట్స్ చేసేటప్పుడు వినడం. నేను ఇంకా ఏమింటా బ్రో అంటే నా ప్లేలిస్ట్లో ఏముంటాయో అవే వింటా. ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ తెలుగు సాంగ్స్, ఓకే. సో ఇది అయిపోయింది. అమ్మ ఏం అడిగేటట్లేవు గైస్, మీరు ఏమేమి అడుగుతున్నారంటే ఓకే బ్రో నా ఏజ్ 17, నేను వే ప్రోటీన్ యూజ్ చేయవచ్చా? చూడండి గైస్, నాకు యూజువల్గా ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఇదే, ఓకే. మీలో చాలామంది ఏం అడుగుతారంటే నేను క్రియేటిన్ వాడచ్చా, నేను ప్రోటీన్ వాడచ్చా, అది అనేసి, ఓకే. చూడండి, క్రియేటిన్ విషయానికి వస్తే మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అది, ఓకే. దాని విషయంలో మీరు బిందాస్గా యూజ్ చేయొచ్చు, ఓకే. మీకు ఏం డేంజర్ ఉండదు, మిస్సల్ ఏం ఉండదు, మీ టీనేజర్ అయినా ఎవరైనా, ఓకే. సో క్రియేటిన్ విషయంలో అది. అండ్ ప్రోటీన్ కూడా, ఓకే. ప్రోటీన్ అనేది మీరు పుట్టిన కాడ నుండి మీకు కావాల్సిన ఏంటిది సోర్స్ అది, ఓకే. ప్రోటీన్ అనేది పక్కా ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ నేను మీకు ఈ సప్లిమెంట్స్ విషయంలో ఒక్కటే సజెస్ట్ చేస్తా, అదేంటంటే మంచి బ్రాండ్స్ సప్లిమెంట్స్ వాడండి, ఓకే. ఏది పడుతుంది తక్కువకి వస్తుంది కదా అనేసి వాడకండి, ఓకే. బెస్ట్ బ్రాండ్స్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండేవి, ఓకే, మంచిగా రిజల్ట్స్ ఇచ్చేవి వాడండి. మీకు ఐడియా లేకపోతే నాకు డిఎం చేయండి, నేను మీకు ఏమేమి వాడచ్చు ఏంటి అనేది డిస్కస్ చేసి మీకు షేర్ చేస్తాను, ఓకే. సో గైస్, నాకు వచ్చిన క్వశ్చన్స్లల్లో మొత్తం మ్యాక్సిమం ఎట్లున్నాయంటే క్వశ్చన్స్ నా రిలేషన్షిప్ స్టేటస్ గురించి కనుక్కోవడానికే మస్తు మంది అడిగినారు. సో మీ అందరికీ ఒక క్లియర్గా చెప్తున్నా, అదేంటంటే నేను ఒక రిలేషన్షిప్ని ప్రజెంట్ అఫోర్డ్ చేయలేను, ఓకే. నేను రెడీగా లేను, ఓకే. నువ్వు మెచ్యూర్డ్ లేవని అనుకో, లేకపోతే నువ్వు ఏంటిది ఒక హ్యాండిల్ చేయలేవనుకో, లేకపోతే నీకు అమ్మాయిలతో మాట్లాడడం రాదనుకో, నీకు నచ్చింది అనుకో, ఓకే. బట్ నా విషయంలో జస్ట్ స్కూల్కి పోయినామా, ఆమెను చూసిన తర్వాత నవ్వినామా, ఆమె పోయి నలుగురికి చెప్పుకున్నదా, నువ్వు పోయి ఇంకా నలుగురికి చెప్పుకున్నావా, మీ రిలేషన్షిప్ గురించి నలుగురికి డబ్బా కొట్టుకున్నావా, ఇట్లా ఇదంతా కాదు, ఓకే.
నేను మనిషినే వేరే. ఓకే, సో మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం. బట్ నేను ఇంకా రెడీగా లేను. ఒక రిలేషన్షిప్ని నేను ప్రజెంట్ అఫోర్డ్ చేయలేను. బికాజ్ దానికి రీజన్ నా బిజీ షెడ్యూల్ కావచ్చు, లేదంటే నేను రెడీగా లేనని కూడా అనుకోవచ్చు. ఓకే, సో అంత ఇంట్రెస్ట్ నా దగ్గర చూపించకండి నా లైఫ్లో. ఓకే, చూపించండి, బట్ ఈ రిలేషన్షిప్ ఇదంతా అనుకుంటా తీసుకురాకండి. నాకనే కాదు, ఏ క్రియేటర్కైనా. బికాస్ ఏ క్రియేటర్ అయినా మీకు పర్సనల్స్ ఎందుకు చెప్తారు కదా. ఇప్పుడు మీరు అట్లా అడగంగానే మీకు ఇంకా అవును నా గర్ల్ ఫ్రెండ్ ఈమా అని ఫోటో చూపించాలా? మీకు ఉంటే పక్కా చూపించుకోండి మీకు. నేనైతే వాళ్ళ అందరిలా కాదు. సో అది ముచ్చట. సో మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్నా నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఆల్రెడీ చాలాసార్లు స్టోరీలో చెప్పిన, బట్ మళ్ళీ చెప్తున్నా. నా ఇన్స్పిరేషన్ మా నాన్న. ఓకే, బికాస్ అతని ఏజ్ 50 ఇప్పుడు. ఓకే, అండ్ హీ స్టిల్ లుక్ లైక్ దిస్. ఓకే, మీరు చూడొచ్చు నేను ఎంత చిన్నగా కనబడుతున్నాను మా నాన్న ముంగట. సో అతన్ని చూసి ఇంకా నేను మస్తు ఇన్స్పైర్ అయినా. ఓకే, ఎందుకంటే ఇక అందరికీ ఉంటుంది కదా లైక్ మా ఫాదర్ నా హీరో అన్నట్టుగా. సో నాకు కూడా అంతే అన్నమాట. నేను ఎప్పుడు నాకు ఏమనిపించినా కానీ మా నాన్నని గుర్తు చేసుకుంటే నాకు మస్తు అనిపిస్తుంది, మస్తు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే, సో మేము కలిసి వర్కౌట్ చేస్తాం. అండ్ మా నాన్న ఇప్పటికి కూడా 100 పుల్అప్స్ కొట్టగలుగుతాడు. ఓకే, మీలో కాదు, నేను కూడా కొట్టలేను. ఓకే, అంత ఇది ఉంటుంది అన్నట్టు మా డాడీకి. సో అదే నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ నేను కూడా అట్లా నాకు ఆ ఏజ్ వచ్చే వరకు నేను కూడా సేమ్ మా నాన్నలాగా అంత ఏంటది స్ట్రెంగ్త్ ఉండాలి, అండ్ అంత ఆ ఫిజిక్ని మెయింటైన్ చేసుకోవాలి, అంత మజిల్ మాస్ మెయింటైన్ చేయాలని నాకు మస్తు కోరిక అన్నట్టు. అండ్ ఇంతవరకు నేను పుట్టిన దగ్గర నుండి ఒక్కరోజు కూడా మా డాడీని ఏంటిది ఇట్లా సలైన్ పెట్టుకోవడం కానీ, ట్యాబ్లెట్లు వాడడం కానీ, ఓకే వామిటింగ్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం చూడలేదు నేను ఇంతవరకు. పుట్టిన దగ్గర నుండి నాకు 17 ఇయర్స్ నుండి నేను అసలు ఏం చూడలేదు. అంత స్ట్రాంగ్ మా డాడీ. ఓకే, సో అది ముచ్చట. అండ్ ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్ద అయిపోయింది అనుకుంటున్నా. ఓకే, నేను ఇది ఎడిట్ చేసే వరకు ఎన్ని మినిట్స్ అవుతుందో నాకు తెలియదు. సో నా గురించి నేను చెప్పేదంతా మీకు చెప్పేసిన, ఎంత మంచిగా చెప్పాలో అంత మంచిగా చెప్పేసిన. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని నేను ఆన్సర్ చేయలేకపోయినా. ఓకే, బికాస్ అవి ఆన్సర్ చేసేలా లేవు. అన్నా మీరు చేస్తారా? అరే ఏం చేసుకుంటారా? ఓకే, అండ్ దీనిలో ఏం నేను పార్షాలిటీ చూపించలేదు. నాకు మంచిగా అనిపించిన క్వశ్చన్స్, నాకు ఆన్సర్ చేయాలనిపించిన క్వశ్చన్ నేను చేసిన. అండ్ నెక్స్ట్ Q&As కూడా ఇంకా మస్తు పెడదాం. ఓకే, ఈ యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాలోనే పెడతా. అండ్ అప్పుడు మళ్ళీ అడగండి, అవసరమైతే మళ్ళీ ఇంకొక యూట్యూబ్ వీడియో తీద్దాం దాని మీద. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ వీక్ అయితే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.